అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోపైలంకలో ఎమ్మెల్యే ఆనందరావు పర్యటించారు. ఈ నేపథ్యంలో గోపైలంక స్లూయిస్ తలుపులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వ పాలకులు అధికారుల నిర్లక్ష్యం వల్లే తలుపులు ఊడి డ్రైన్ మీదుగా వరద నీరు పోటెత్తిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లూయిస్ పనిచేయక కుమ్మరి కాల్వ డ్రైన్ వరద ముంపునకు గురైన ఏరియాలను సీఎం చంద్రబాబుకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అంటే ఫ్లో ఉన్నప్పుడు ఇటు వెలాసిటీ ఉంటే అదే అమ్మా అది 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 పాడైపోయినప్పుడు వెంటనే రెక్టిఫై చేయాలా వద్దా? ఇది కీలకమైందా కాదా? ఇది ఒక మండలం, ఈ మండలం ప్రభుత్వ మండలం, రూరల్ మండలం, ఇవన్నీ మునిగిపోయింది కాదా? ఆయన ఎస్టిమేట్ వేసారండి సార్. అది ఎంత సివియర్ ఇష్యూని డిపార్ట్మెంట్ పై స్థాయికి ఎందుకు తీసుకెళ్ళలేదు గత గవర్నమెంట్లో? చెప్పండి సమాధానం. ఏఈ గారికి కాల్ చేస్తే ఆయన చెప్పారు సార్, ఇవి ఎస్టిమేట్ వేసారండి సార్, ఈ లీకేజెస్ ఉన్నాయని చెప్పి మొత్తం షట్టర్స్ ఇప్పుడు చూడండి అంతా కూడా ఇది పోతుంది. ఇది కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ ఈరోజు ఏదైతే వరదలు ఉధృతంగా ఉన్నాయో వరదల విషయంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అల్లవరం మండలం మొత్తం మునిగిపోయే విధంగా గోడితిప్ప గోదావరి సూయిజ్లో వాటర్ తిరిగి వరద వాటర్ వెనక్కి వస్తుంది. వెనక వచ్చి గ్రామాలని తాకింది ఆల్రెడీ. ఇంకొక 1 ఫీట్ కానీ వరద పెరిగితే అల్లవరం మండలం మొత్తం ముంపుకు గురైపోయి సముద్రంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే రెక్టిఫై చేయమని అధికారులను కోరాం. దీనికి కారణం ఏంటంటే అక్కడ సూయిజ్ పాడైపోయింది. దానికి కారణం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి కానీ స్థానిక అప్పటి నాయకులు కానీ కనీసం గ్రీజు కూడా డబ్బులు ఎట్టకుండా, ప్రాజెక్టు మెయింటెనెన్స్ లేకుండా ఈ యొక్క ఏవైతే ఈ తలుపులు ఉంటాయో అవి చూడకుండా వదిలేయటం వల్ల ఈ వేళ దుస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకే ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్న విషయాన్ని తీసుకెళ్లి తక్షణం దీన్ని సరి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.